నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. కేరళ పర్యటనపై కవిత సంచలన విమర్శలు. జై తెలంగాణ, జై కేరళ. எல்லா மலையாளி சகோதரங்களுக்கும் என்தே வந்தனம். This is a message from daughter of Telangana to the people of Kerala who are going to vote in the next couple of days. Telangana Chief Minister Mr. Revanth Reddy was in Kerala trying to campaign for the Congress party in Kerala. I would like to appeal that the Congress party has failed the people of Telangana. They have given us 6 guarantees, out of which only half a guarantee is being fulfilled. That half guarantee is only a free bus. Other than that, no other guarantee is given in Telangana. I am from Telangana. I live in Telangana. I am soon going to launch a political party in Telangana. As a daughter of Telangana, I can assure you, Congress is just going to cheat you, as they have cheated the women of Telangana by not giving 2,500 per month as they promised. They have cheated the youth of Telangana by not giving the jobs. They have cheated the farmers of Telangana by not giving them bonus. They have cheated the old age pensioners of Telangana by not increasing the pensions. They have cheated the backward classes of Telangana by not giving the reservations as they promised. So basically the total history of Congress in Telangana is nothing but corruption and cheating. Congress party is today using Telangana as the ATM for the Congress party. Now Kerala elections are happening. Entire Congress party is being funded by the money, corrupt money that is being taken from Telangana. So my appeal to the people of Kerala, let the liberal thought survive. Let the left survive in Kerala. Vijayanji has been doing a wonderful job. I appeal to all of you, do not believe in the Telangana Chief Minister. His entire argument, his entire campaign promises that were made in Kerala are nothing but false. Kindly vote for the left, kindly vote for Vijayanji. This is an humble appeal from the daughter of Telangana to the people of Kerala. Thank you. Jai Telangana, Jai Kerala. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అమలు కాని హామీలను పట్టుకుని ఇప్పుడు కేరళ బాట పట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ప్రత్యేక కథనం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాలేదని కవిత ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రైతులను నిలువునా మోసం చేశారని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరుతో గాలి కబుర్లు చెప్పారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలోనే మాట నిలబెట్టుకోలేని వ్యక్తి ఇప్పుడు కేరళ వెళ్లడం దేనికి సంకేతమని కవిత ప్రశ్నించారు. కేరళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని కవిత నాటకకర్తగా అభివర్ణించడం ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతుంది. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, సంక్షేమ పథకాలు మూతపడుతుంటే కేరళ వెళ్లి అక్కడ ప్రజలను కూడా మోసం చేయడానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని కవిత హెచ్చరించారు. కేరళ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మొద్దని, అక్కడ అభివృద్ధిని కొనసాగిస్తున్న పినరాయి విజయన్ నాయకత్వమే సరైందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో రైతుల కన్నీళ్లను పట్టించుకోని ప్రభుత్వం కేరళలో ఎలాంటి సుపరిపాలన అందిస్తుంది అని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కవిత తన పదునైన మాటలతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత విమర్శలని కొట్టిపారేస్తుంటే, కవిత మాత్రం క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయని, ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో మొదలైన ఈ రాజకీయ వేడి ఇప్పుడు కేరళ ఎన్నికల వేళ మరింత రాచుకుంటుంది. రేవంత్ రెడ్డి కేరళ వెళ్తే అక్కడ కాంగ్రెస్ శ్రేణులో ఉత్సాహం నింపుతారా, లేక కవిత చేసిన విమర్శల ప్రభావంతో అక్కడి ఓటర్లు ఆలోచనలో పడతారా అనేది వేచి చూడాలి. నిజానికి మాట తప్పడం అంటే రాజకీయాల్లో కొత్తేమీ కాకపోయినా, ఈ స్థాయిలో ఒక రాష్ట్ర నాయకుడు మరో రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లడంపై వస్తున్న వార్తలు, విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.